అంటే ఎవరు ఎవరికి బాసు అంటాడు అని ఒక డైలాగ్ ఉంది. ఎవడరా ఎవరికి బాసు? వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి, అందరికీ నేనే బాసు అంటాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పటిదాకా మేము మెగా ఫ్యామిలీ అని చెప్పుకున్న వ్యక్తి ఈ రోజు ఎవడు రా బాసు, ఎవడికి రా బాసు, ఇలాంటి పిచ్చి డైలాగులు. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇలా ఎగిరిగిరి పడిన వాళ్ళందరూ పత్రం అవటం మన కళ్ళారా మనం చూసే ఎంతో మందిని. దాంట్లో ఇదొకటి. ఇండస్ట్రీలో బాస్ అని మెగాస్టార్ చిరంజీవిని అందరూ అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బాస్ కొడుకు ఎవరు, బాస్ తమ్ముడు ఎవరో కూడా జనాలకు తెలుసు. ఏ గుండు సంభాషణకు సంబంధించి ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది. రే నువ్వు ఇట్టాగే వాగినావు అనుకో, అనంతపురం తీసుకుపోయి గుండు గీకిస్తా అనే డైలాగ్ కూడా ఈ సినిమాలో యాడ్ చేసి గుండు వెనక రోజా పాత్ర కొట్టించలేదండి. ఇదేంటైతే అరే నీ అబ్బా పవన్ కళ్యాణ్ కి ఆ రోజు గుండు కొట్టించింది నిజం. అయితే వెళ్ళి పావలా % వాటాగాడివి ఏంట్రా నీ మాట నేను వినేది అనే ఒక డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉంది. పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ, ఆ వెదవకి అనే డైలాగ్ కూడా ఉన్నాయి. బుద్ధుందా నీకు? తమ్ముడు సినిమా ఎప్పుడు జరిగింది, ఆయన గుండె ఎప్పుడు కొట్టుకున్నారు? ఇందులో మళ్ళీ గుండు కొట్టించబోతున్నారు, అది ఆయన తెలుసుకుంటే మంచిది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పడని వారు పావలాని వెటకారం చేస్తూ ఉంటారు. ఈ విషయం అల్లు అర్జున్ కు, సుకుమార్ కు కూడా తెలుసు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మళ్ళీ కొత్త మంట రాజేసింది డైలాగ్. ఓకే, ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. కానీ అతను భస్మాసురుడు భస్మాసురుడిని ఎవరో నాశనం చేయక్కర్లా. ఆయన ఎత్తిన ఆయన చేతులు పెట్టుకుని నాశనం అయిపోతుంది. చాలా గొప్పగా చెప్పారు. ఏందేమన్నా సమాజానికి పనికొచ్చే సినిమానా? స్మగ్లింగ్ ఎట్లా చేయాలన్నది సినిమా. స్మగ్లింగ్ ఎట్లా చేయాలన్నది సినిమా. ఆ పనికిమాలిన సినిమాకి జనాన్ని లూటీ చేసి రెమ్యునరేషన్ 300 కోట్లు తీసుకునే వాళ్ళు హీరోలా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మర్డర్ కేసు పెట్టాలి అల్లు అర్జున్ మీద. నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కువే. నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చగర 1200 1800 అన్న టికెట్ రేటు. ఇది వ్యాపారం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ అమ్మాయి ఎవరు? ఇంకా సినిమా ఖచ్చితంగా ఈడేనే. ఈ ఒక్క రోజులోనే 1000 కోట్ల పక్క మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇంకా చెప్పడం ఇంకా ముందు ఇంకా ఇది 10,000 కోట్లు కూడా కొట్టే చేస్తున్నాడా అన్న? ఆశగా అర్థుండాలి. కొత్త పార్ట్ 1 లో పుష్ప అనేది జస్ట్ తెలుస్తుంది ఫ్లవర్ అన్నట్టు. పార్ట్ 2 లో ఫ్లవర్ కాదు వైల్డ్ ఫ్లవర్ అని తెలిసింది. ఎవడ్రా బాసు, ఎవడికి బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, వాడి కొడుకు నేనే బాసు, అలాంటి డైలాగ్స్ కొంచెం పెట్టుకుని ఉండాల్సింది. అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమండి. పుష్ప 2 అని చెప్పి మీరు ఏ రొట్ట ఎమోషన్లు ఏమండి? నాకైతే వర్కౌట్ అవ్వాలి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నాకు కూర్చోరా. అరే విలన్ గాడు అట్లీస్ట్ ఎక్కిళ్ళనా తెప్పాలరా హీరోకి, లేకపోతే ఇంకెందుకు రా విలన్? అండ్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీ చేసేసినట్టు అనిపించింది భయ్యా. వీడి గెటప్ కమెడియన్ రా. థర్డ్ పార్ట్ అవసరం అంటారా అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పుష్ప 1 యావరేజ్, దాన్ని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా ఇది అసలు. మేము పెట్టిన 1000 రూపీస్ అది బొక్క పెట్టాడు బాగా.
ఏదో టైం పాస్ తీసారు తన యాక్టింగ్ కోసం తీసారు తప్ప అసలు ఏం లేదు అసలు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉందన్న, అంటే ఎలివేషన్స్ అన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ అయ్యాం బాగా. సారీ